కాబట్టి వాటిని కొత్త అనుభవం. జేఈఈ మొదటి నుంచి ఉంది. అవును. ఐఐటీలకి వాటికి జేఈఈ చాలా కాలం నుంచి ఉంది. ఉమ్, మరి అయినా కూడా కుడి చేతికి ఎడమ చేతికి సంబంధం ఉంది మన ప్రభుత్వాలు. ఎన్టీఏ 2 పరీక్షలు కట్టినా కూడా ఆ పరీక్ష జరిపేవాళ్ళు ఈ పరీక్ష జరిపేవాళ్ళు వేరు. అవును. రెండోది 24 లక్షల మంది అనగానే మీరు ఇందాక చెప్పారు ఇంట్రొడక్షన్లో. అవును. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలదేమో అని కొంచెం బిడిపడి ఉంటారు. ఉమ్, ఇప్పుడు చిత్తశుద్ధి నేను శంకించను. ఎందుకంటే ఎన్టీఏ ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా ఏర్పడింది. చాలా ప్రామాణికమైనటువంటి వారు అధ్యక్షులుగా ఉన్నారు. దానికి ఉమ్, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు చేయాలి. ఆ, ఇప్పటికైనా మొదలెట్టితే సంతోషం. కానీ కీలకమైన విషయం వెంకటకృష్ణ, ఉమ్, ఈ పరీక్షలు నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ అవ్వటం ఇదంతా కూడా కేవలం నిప్పు రావా. ఉమ్, అసలు ఉన్న మందు పాత్ర అది కాదు. అసలు మందు పాత్ర ఏంటంటే చదువుకున్న డిగ్రీలున్నా గుత్తి కాగితాలుగా మిగిలిపోతున్నాయి. పిల్లలు ఏ తప్పు లేకుండా తల్లిదండ్రులు ఎంత త్యాగం చేస్తున్నా కూడా పనికొచ్చేవి అందించడంలో ప్రభుత్వ వ్యవస్థ విద్యా సంస్థలు పూర్తిగా ఘోరంగా, పాఠశాల స్థాయి దగ్గర నుంచి కాలేజీ దాకా, ఉమ్, చివరికి ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ డిగ్రీలతో సహా ఉమ్, ఆ ప్రమాణాలు గల విద్యని, ఆ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దగల విద్యను అందించడంలో ఘోరంగా విఫలమయ్యాం. పరీక్షలు మొక్కుబడిగా తయారైనాయి. ఉమ్, బట్టి పట్టడం, కాపీ కొట్టడం వచ్చింది. మంచి ప్రమాణాలను పెంచకపోయేసరికి ఏమవుతుంది? కాగితాలు ఉంటున్నాయి, డిగ్రీ కాగితాలు, సర్టిఫికేట్లు, మార్కులు ఉంటున్నాయి, కానీ వృత్తికి ఉపాధికి పనికి రావట్లా. చేతిలో కాగితం ఉంటుంది కానీ పచ్చిగా చెప్పాలంటే బుర్రలో గుజ్జున్నట్ల. అప్పుడు వాళ్ళు తప్పు కాదు అది. ఎందుకంటే వాళ్ళు మన విధానం తప్పులేదు. మన్నెడు పుస్తకాలు మోస్తున్నారు, పరీక్షలకు వెళ్తున్నారు, మరి స్కూళ్ళకి వెళ్తున్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, ట్యూషన్లు పెట్టించుకుంటున్నారు, తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు. కానీ వాటిని పర్యవేక్షించడంలో, మంచి విద్య అందించడం విఫలమైనాము. విద్య అంటే బిల్డింగ్లు కట్టడము, టీచర్లను పెట్టడము, టీచర్ల జీతాలు ఇవ్వటము, వాళ్ళ ప్రమోషన్లు చూడటం, ఇది అనుకుంటున్నా విద్య. విద్య అంటే పిల్లల బుద్ధి వికాసం. అత్త పని వస్తున్నాయి ఇక్కడ. దాంతో ఉపాధి రావట్లా. ఆశలు ఉంటాయి. ఆశలకి అనుభవానికి మధ్య అంతరం పెరిగేసరికి సోషల్ మీడియా యుగంలో ఏమవుతుంది? కసి పెరిగిపోతుంది. కాబట్టి నీట్ పరీక్ష లీక్ అయినా కాకపోయినా, ఈవేళ తాత్కాలికంగా విద్యామంత్రి రాజీనామాతో సర్దుమడిగినా కూడా ఇక్కడ మందు పాత్ర ఒకటి ఉంది పేరడానికి సిద్ధంగా. ఏదో ఒక స్పార్క్ వచ్చి తీరుతూ ఉంటుంది ఎప్పుడొకప్పుడు. కాబట్టి రాజకీయ వ్యవస్థ అంతా పార్టీలను పక్కన పెట్టి ప్రతి బిడ్డకి ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా మంచి ప్రమాణాల చదువుని ముందు పాఠశాల స్థాయితో ప్రారంభించి, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ తీసుకోండి, 95% మన 10th క్లాస్లో పాస్ అయ్యారు ఈ సంవత్సరం. అవును. కానీ ప్రభుత్వమే చెప్తోంది వాళ్ళ లెక్కల ప్రకారం నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని చెప్పని 10-15% మంది పిల్లలకే 10వ తరగతి స్థాయి కన్నా కనీస పరిజ్ఞానం ఉన్నది. కరెక్ట్. మరి 10-15% మందికి పరిజ్ఞానం ఉందని మీరు చెప్పి 95% పాస్ చేసి వాళ్ళందరూ ఇంటర్మీడియట్కి వెళ్ళి వాళ్ళందరూ ఎంసెట్ కోచింగ్లో చేరి తల్లిదండ్రులు కూడా ఖర్చు పెట్టి పాపం వాళ్ళ పునాదులు లేక, విషయం తెలియక తికమక్కలైపోయి ఏం చేద్దాం వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తుంది పూర్తిగా ప్రభుత్వ వ్యవస్థ. రైట్. జేపీ గారు పరిష్కారం. జేపీ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటానండి. చిన్న బ్రేక్ తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తాను.